సంగీతం గారి మీద ఎంత గౌరవం ఉన్నా, ఆయన సినిమాల మీద ఎంత ఇష్టం ఉన్నా, ఒక సినిమా మొత్తం మాటల బదులు పాటలే ఉంటాయనేసరికి అసలు ఈ సినిమాని నేను చూడగలనా? పాత్రలన్నీ పాటలు పాడుకుంటూ కూర్చుంటే చికాకు పుట్టి సగం సినిమా అయ్యేసరికే థియేటర్లోంచి బయటకు వచ్చేస్తానా అని రకరకాల భయాలు, అనుమానాలు నా మెదడుని తొలిచేశాయి. సరేలే, ఏదైతే అది అయ్యిందని తెగించి ఈ మూవీకి వెళ్ళాక రియలైజ్ అయ్యా అనవసరంగా ఈ మూవీని చూడడానికి భయపడ్డానని. కోర్స్ అందరికీ ఇదే ఒపీనియన్ ఏర్పడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ అట్లీస్ట్ నా వరకైతే మాత్రం ఈ మూవీ నచ్చింది. ఈ మూవీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలనిపించింది. కుబేరపురం అనే ఊర్లో బంగారం కోసం చేపట్టిన మైనింగ్ పనుల వల్ల పచ్చగా ఉండాల్సిన ఊరు కాస్త ఆల్మోస్ట్ ఒక ఎడాది మాదిరిగా తయారవుతుంది. చివరగా ఆ ఊర్లో మిగిలిన ఒకే ఒక చెట్టుని గౌరీ అనే అమ్మాయి ఎంతో ప్రేమతో సంరక్షిస్తూ ఉంటుంది. కానీ ఆ చెట్టును కూడా కొట్టేయాలని ఊరందరూ ఏకమయ్యేసరికి గౌరీ ఒక పని చేస్తుంది. ఆ పని వల్ల జరిగిన పరిణామాలేంటి, చివరికి ఆ ఊరి వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. బేసిక్గా ఇదొక చందమామ కథ లాంటి సినిమా. ఒక చిన్న పాయింట్ని తీసుకొని దానికి ఫ్యాంటసీ ఎలిమెంట్ని జోడించి ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ వల్ల జరిగిన వింతల గురించి చెప్తూ చివరికి ఒక మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు. అండ్ ఆ మెసేజ్ ఇప్పుడు మనమున్న పరిస్థితులకు తగ్గట్టుగానే ఉంది. సో కాన్సెప్ట్ వైజ్ పెద్దగా ట్విస్ట్లు టర్న్లు ఏమీ లేకుండా చాలా సింపుల్గానే ఉన్నట్టు అనిపించిన ఆ సింప్లిసిటీ ఈ మూవీకి ప్లస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఏం సిచ్యువేషన్లో ఉన్నారో చూపించేంత వరకు నార్మల్ డైలాగ్స్ని పెట్టి వన్స్ మనం ఆ వరల్డ్లోకి ఎంటర్ అయ్యాక అక్కడి నుంచి రిమైనింగ్ మూవీ అంతా కూడా సాంగ్స్తో కమ్యూనికేషన్ నడపడం అండ్ మాటలు పాటలు అయిపోవడంతో పాటుగా ఇంకో మెలికను కూడా జోడించడం వల్ల ఆ కాన్వర్జేషన్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మూవీ ముందుకు వెళ్లే కొద్దీ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ వల్ల మరింత వింతలు జరుగుతుంటాయి. ఇక క్లైమాక్స్లో ఒక సీరియస్ థ్రెట్ని చూపించడం, అక్కడ ఒక ఎమోషనల్ సీక్వెన్స్ని డిజైన్ చేసి దాని ద్వారా ఆ థ్రెట్ నుంచి ఊరి వాళ్ళు ఎలా బయటపడ్డారో చూపించడం కూడా నాకు చాలా నచ్చింది. ఇక లాస్ట్లో ఒక ఫన్నీ క్యామియోని కూడా ఈ మూవీలో పెట్టారు, కానీ నిజానికి ఆ క్యామియోని పెట్టకపోయినా కూడా పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అహిల్య, అయాన్, శాలినీల పర్ఫార్మెన్స్ బాగుంది. జనరల్గా కొత్త వాళ్ళంటే బాడీ లాంగ్వేజ్లో ఎంతో కొంత బెరుకుతనం కనబడుతూ ఉంటుంది కదా, బట్ వీళ్ళు మాత్రం అలా కాకుండా చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ లానే బాగా పర్ఫామ్ చేశారు. ఎటొచ్చి అహిల్యకి తెలుగు రాకపోవడం వల్ల తను చెప్పుకున్న డబ్బింగ్ మాత్రం అక్కడక్కడ కొంచెం ఆడ్గా ఉందనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే పర్ఫామ్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్ అండ్ బీజిఎం చాలా బాగున్నాయి. ఆయన యూజువల్ స్టైల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఈ మూవీకి మ్యూజిక్ చేశారేమో అనిపించింది. అండ్ బహుశా అందువల్లేనేమో ఈ మూవీ యొక్క సాంగ్స్ అండ్ బీజిఎం నాకు చాలా ఫ్రెష్గా డిఫరెంట్గా ఉన్నట్టుగా అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఒక సింపుల్ స్టోరీతో సటిల్ హ్యూమర్ అండ్ ఎమోషన్స్తో రక్తపాతాలు గట్రాయం లేకుండా తీసిన ఒక ఫెయిరీ టైల్ కైండ్ ఆఫ్ మూవీని చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడండి. ఇదివరకు చెప్పినట్టు మాటల్ని పాటలుగా మార్చిన తీరు నాకు నచ్చినప్పటికీ మీకది ఎంతవరకు నచ్చుతుందో అన్నది నేనైతే చెప్పలేను, కాబట్టి అది మీకు మీరే డిసైడ్ అయ్యి ఈ మూవీని చూడాలా వద్దో మీరే నిర్ణయించుకోండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.